వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో బీజేపీ చేపట్టిన భరోసా యాత్రపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేసిన యాత్ర దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 1,41,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అయినప్పటికీ పండించిన ప్రతి గింజ కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు చేశారని అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. బీజేపీ నాయకులు బస్సు కట్టుకొని తగుదునమ్మా అనుకుంటా మా కొలెక్షన్లకు వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళు ఒలకబెట్టినట్టుగా చేస్తున్నారు. ఈ యొక్క వరి ధాన్యం పంటని ఒకేసారి మనకు లారీలు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ సదుపాయం కావాలన్నా కొంత సమయం పడుతుంది. ఎక్కడెక్కడ లారీలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిన్న కూడా మాతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు. ఎమ్మెల్యేలతోనా అధికారులతోనా పెట్టి ఏ రైతుల దగ్గర డీసీఎంలున్నా ట్రాక్టర్లున్నా మీరు డైరెక్ట్ గా తీసుకోండి, కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకొచ్చి మీరు వేయండి, మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మీకు ఇస్తాం అని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేస్తాం. బీజేపీ ప్రభుత్వం మనకు 52 లక్షల మెట్రిక్ టన్నులకే వాళ్ళు కొంటామని చెప్పి మనకు ఒక ఆర్డర్ ఇచ్చింది. మరి మనము 1,41,00,000 మెట్రిక్ టన్నులు మనం మండిస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే కేంద్రంలో కేవలం 52 లక్షలే కొంటామంటున్నారు. అయినా సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతులకు బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయల క్వింటాల్ కు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా